నూజివీడు నియోజకవర్గంలో జలధార జలహారతి 100 డేస్ ప్రోగ్రాంలో భాగంగా సాగునీటి కాలువ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో కాంతమ్మ చెరువు నుంచి పల్లెర్లమూడి సప్లై ఛానల్ వరకు చేపట్టిన కాలువ పనులను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ చెరువులు ప్రజల అవసరాలు తీర్చడానికి చెరువుల్ని ఒక చెరువు నుంచి ఒక చెరువుకి ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ నీరు వృధా కాకుండా ఇంకో చెరువులకి చేరే విధంగా ఒక బ్రహ్మాండమైన వ్యవస్థని ఆ పూర్వీకులు మనకి ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే మన నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే సాంకేతిక పేరు మీద ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మనం చిన్నాభిన్నం చేసుకున్నాం. అదే ఇది ఉంటే ఎక్కడో చోట వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు నీళ్లు వస్తాయి. ఏదైనా వ్యవస్థ అప్పుడు మన నాగార్జున సాగర్లోకి వచ్చిన శ్రీశైలం పైన ఆల్మట్టి మధ్యలో అన్నీ కూడా నిండుకుంటూ వస్తూ ఉంటాయి. సో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జలధార అనే పేరు మీద 100 రోజులు ప్రోగ్రాం పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కొన్ని వేల చెరువుల్ని ఈ జలధార ప్రోగ్రాంలో చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి దాన్ని మొన్ననే పోలవరంలో దీని గురించి సమీక్షించడం జరిగింది. ఆ సమీక్షలో మరి అధికారులందరూ కూడా దీంతో మంచి రిజల్ట్స్ వచ్చినాయని చెప్పిన మీదట ఇంకా ప్రతి కలెక్టర్ కూడా ఒక 2 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కోసం కేటాయించి దీని మీద దృష్టి పెట్టి ఇంకా ఎక్కువ కళంగలు అంటారా వీటిని ఇన్ఫ్లో ఛానల్స్ వీటన్నింటినీ కూడా